ఇలాగే ఉంది. విజయాదిరెడ్డి, నేను అమెరికా వెళ్ళినప్పుడల్లా మా సుజాతక్క ఇంటి దగ్గర కలిసి మాట్లాడుకున్న ప్రతిసారి సినిమాల గురించి మాట్లాడేవాడు, స్టోరీ గురించి మాట్లాడేవాడు, ఇండస్ట్రీ ఎలా ఉంటుంది ఇట్లాంటివన్నీ డిస్కస్ చేస్తాడు. నేను అనుకున్నా కొంచెం చాదస్తూ ఉంటుంది కదా, అందుకని అదే ఇదిలో ఉన్నాడు అనుకున్నా. కానీ అది ఎంత ముదిరిపోయిందంటే, ఎంత మొండోడంటే, ఈయన ఒక లొకేషన్ మారుతాడు, ఆ లొకేషన్ని మళ్ళీ ఊహించిన రీతిలో మళ్ళీ ఇంకో రకంగా తయారు చేసి అక్కడ షూట్ చేస్తాడు. నేనేది ఎందుకు ఇంత అంటే కూడా లేదంటే నాకు ఐ వాంట్ లైక్ దిస్. సార్, ఈ సినిమాలో కాస్ట్లీయెస్ట్ సీన్లో యాక్ట్ చేసింది నేనే. నాకు తెలిసి అంత ఖర్చు ఇంకో సీన్కి అవి ఉండదు. టేకులు కాదన్న, అసలు మేము డిస్కస్ చేసుకునేవాళ్ళం ఈ స్టోరీ. అప్పుడు ఒక యాక్సిడెంట్ సీన్ ఉందండి అంటే, డొక్కు కార్లు బాగానే దొరికితే మనకు 30-40 వేలు ఏదో ట్రాష్ లేపిచ్చేస్తే సరిపోద్ది. ఈ మహానుభావుడు ఆ కార్లో నేనే ఉండాలి. ఈయన ఇవన్నీ చూస్తే నాకు అనిపించింది నన్నే దాంట్లో కూర్చోబెట్టి లేపుతాడేమో, ఇదే ఆఖరి సినిమా అవుద్దేమో నాకని ఒక టెన్షన్ నాది. సరే, ఒక డూపుని పెట్టాడు మొత్తానికి. యు కాంట్ ఇమాజిన్ ఆ రోజు ఎంత టెన్షన్ పడ్డానంటే, నేను లేను ఆ కారులో, కానీ ఆ కారు నిజంగానే 50 అడుగులు అత్తు లేచిపోయి మళ్ళీ కింద పడి, అసలు పరిస్థితి ఏంటంటే షాకింగ్గా ఉండిపోయినాం మేము అందరం. అన్ని కెమెరాస్ పెట్టి చేశాడు అంటే హీ డింట్ కాంప్రమైజ్డ్ ఆన్ ఈవెన్ స్మాల్ థింగ్. నేను ఈ అమ్మాయిని సెలెక్ట్ చేసినప్పుడు కూడా, అరే ఇంత అందమైన అమ్మాయిని పెట్టాడు, కానీ అమ్మాయి యాక్సెప్ట్ చేస్తామా, అమ్మాయి బ్లైండ్ అంటే యాక్సెప్ట్ చేస్తామా, దట్ వాజ్ ద కన్ఫ్యూజన్. ఆ హీరో, ఐ సా హిమ్ ఇన్ బొమ్మరిల్. అబ్బాయిని చూస్తే, అరే ఈ అబ్బాయి ఇంత స్మార్ట్గా ఉన్నాడు. ఆ పుత్తడి బొమ్మ, బుట్ట బొమ్మ, సారీ. సో అంటే నేను చెప్పేది ఏంటంటే, తనకి ఏం కావాలి అనే దాని మీద కాంప్రమైజ్ అవ్వని వ్యక్తి విజయాదిరెడ్డి. అంటే ఏదో అమెరికాలో ఉన్నాడు అట్లాంటివే చూస్తాడు చేస్తాడు అనుకుంటే కాదు, నేను తెలుగులోనే చెయ్యాలి. సో అంత ఖచ్చితంగా పట్టుబట్టి మరీ చేశాడు. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ విజయ్. 22nd రిలీజ్ అవుతున్న ఈ సినిమాకి మంచి అప్లాజ్ వచ్చి, అందరికీ మంచి పేరు వచ్చి, నిర్మాతలందరికీ మంచి డబ్బు వచ్చి, మళ్ళీ మంచి ప్రాజెక్ట్స్ చేయడానికి ఒక ఉత్సాహాన్ని ఇవ్వాలని కోరుకుంటూ, wish you all the best to entire cast and crew and all the members who all have worked with the movie.